अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। आदाब नाजरीन, आप देखते रहिए हाईटेक टीवी न्यूज इंडिया। हल्के जहराबाद जिले संगारेड्डी से, जैसा कि जहराबाद से दूर 7 किलोमीटर पर मौजे होती के वाक़े है, जहां पर डबल बेडरूम बनाया गया। गरीब आवाम को बिला लिहाज मजहब व मिल्लत पट्टा सर्टिफिकेट भी दिए गए हैं। इनके डबल बेडरूम को न देने के लिए कई दिनों से अपने अपने डबल बेडरूम नहीं मिलने पर आवाम दरहम बरहम हो रहे हैं। इन आवाम का कोई भी पुरसाने हाल नहीं। इसी बिना पर गरीब आवाम ने यह तय करते हुए मौजे होती के से लेकर जबकि 7 किलोमीटर दूर जहराबाद आरडीओ ऑफिस का घेराव करते हुए अपने अपने डबल बेडरूम का मुतालबा करने लगे। आखिर में जब कहीं जाकर शाम 7 बजे जहराबाद एमआरओ साहब ने आवाम से मुखातिब होते हुए तवक्कुन दिया 2 दिन या 3 दिन से पहले मसले को आला अफसरान से बात करके हल किया जाएगा, तब कहीं जाकर आवाम ने अपने अपने घरों को रुखसत किया। जहराबाद इंचार्ज सीपीएम कम्युनिस्ट पार्टी रामचंद्र राव साहब, माहीपाल जहराबाद इंचार्ज सीपीएम पार्टी कम्युनिस्ट, जहराबाद सीपीएम पार्टी कम्युनिस्ट, टाउन प्रेसिडेंट दशरथ सीपीएम कम्युनिस्ट पार्टी, मुदब्बिर सीपीएम वाइस प्रेसिडेंट ज़िले जहराबाद संगारेड्डी इंचार्ज कर रहे थे। आइए देखते हैं हाईटेक टीवी न्यूज़ इंडिया जहराबाद से। ఇళ్లలో పనిచేసుకొని బతికేటువంటి వాళ్ళు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులతో పనిచేసుకొని బతుకున్నటువంటి పేదలు ఈ పట్టణంలో నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అనేక సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి గవర్నమెంట్ అకస్మాత్తుగా నిలిపేయడం మూలకంగా ఈరోజు వీళ్ళందరూ కూడా ఇళ్ల కిరాయి కట్టుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు ఎక్కడుంటే అక్కడ గుడిసెలేసి చేసిన ఆ రోజు కేసులు పెట్టి జైళ్లలో పంపించినటువంటి గత ప్రభుత్వాలు కావచ్చు, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా ఇప్పటికి కూడా పేదలకు న్యాయం ఏమైనా చేసిందా అని చెప్పేశారంటే, ఈ రోజు లిస్టులు ప్రకటించినా కూడా ఈ రోజు మనం ఇక్కడ వచ్చి కూర్చునేటువంటి పరిస్థితి వచ్చిందనంటే ఎట్లాంటి సిచ్యువేషన్ లో మనం ఉన్నాం అర్థం చేసుకోవాలి. ఆ రోజు టిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా సర్టిఫికెట్ మాత్రం ఎన్నికలు రానడే అకస్మాత్తు వచ్చి సర్టిఫికెట్ ఇచ్చిరు. మరి సర్టిఫికెట్ ఇచ్చినప్పుడే తాళాలు కూడా ఇవ్వచ్చు కదా. ఆ తాళాలు ఇవ్వడానికి ఏ మట్టం వచ్చింది, నీకు ఏ నంబర్ ఇచ్చినవో, ఏ సర్టిఫికెట్ ఇచ్చినావు అనేటువంటిది సర్టిఫికెట్ మీద నంబర్ వేస్తావు. తాళం వేయడానికి నీ తాళం నువ్వు తెచ్చుకో అని చెప్పేశానంటే మీరు ఆ రోజు తాళాలు తెచ్చుకుంటారు కాదా. కానీ ఆ రోజు ఎన్నికలు కాదనడే ఓటు మాకు కావాలనే పేరుతోటి పెద్ద ఎత్తున రోజు సర్టిఫికెట్ ఇచ్చిండ్రు, మిమ్మల్ని ఓటు చేసుకున్నారు. ఎన్నికలు అయిపోయినాయి, తర్వాత ఓటు పట్టించుకునేటువంటి నాదు లేడు. మళ్ళీ ఈ రోజు అది ఏ ప్రభుత్వంలో ఇచ్చినైనా సరే, ఎవరు సర్టిఫికెట్ ఇచ్చినైనా సరే, మీ పట్ల మీ కోసం కొట్లాడుతున్నటువంటి జెండా ఏది అని అంటే అది ఎర్ర జెండా తప్ప మాట్లాడదు. ఎవరిచ్చినా ఏమిచ్చినా నిజమైనటువంటి పేదలందరికీ కూడా దక్కాలి అని చెప్పేసి అనేటువంటి సిపిఎం పార్టీ కోరుకుంటుంది తప్ప పేదల వ్యతిరేకంగా ఏ రోజు కూడా అందుకని ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ మహిళలు ఉన్నారు, ఇక్కడ సరైనటువంటి వసతులు లేవు, కాలకృత్యాలు తీర్చుకోవాలంటే ఇబ్బంది ఉంది. ఈరోజు పురుషులు కూడా ఉన్నారు, తిండి లేదు,
అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా నడుచుకొని వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఇంత మీరు కఠినంగా ఈ రోజు ఇంత కష్టాన్ని ఓర్చి ఇక్కడ ఉంటున్నారు అంటేనే మీరు ఎంత ఇబ్బందులు ఉన్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుకని అధికారుల యంత్రాంగాన్ని కూడా మేము చెప్తున్నాం. ఈ రోజు సెకండ్ సాటర్డే వైపాల్ నాకు పొద్దుగా మాట్లాడినప్పుడు నేను చెప్పిన ఈ రోజు సెకండ్ సాటర్డే ఉంది, మరి వస్తారా? ఈ రోజు హాలిడే కదా, తర్వాత సండే కదా, కాబట్టి మరి వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే నిర్ణయం చేయండి అని చెప్పేసి నేను చెప్పడం అనేటువంటి జరిగింది. అందుకని ఒకటే గుర్తుపెట్టుకోండి, మనము ఖచ్చితంగా మీకు సర్టిఫికెట్ ఇచ్చారు కానీ తాళాలు ఇవ్వలేదు. మీరు తాళాలు ఇవ్వాలని చెప్పి పోరాటం చేస్తున్నాము. మనం ఖచ్చితంగా జెన్యూన్ గా ఉండేటువంటి పేదలు అయితే ఎవరు వచ్చినా ఏం చెకప్ చేసినా మనకేం అభ్యంతరం లేదు. ఒకవేళ కనుక ఇంట్లో అరువులు కానటువంటి వాళ్ళు ఉండి ఫలానా వాళ్ళు ఇచ్చుకున్నారు అని చెప్పేసి అంటే అధికారులు ఏమన్నా ఉంటే అట్లాంటి పేర్లు ఏమైనా బయట పెట్టాలి. అంతేగాని ఇట్లాంటి పేర్లు బయట పెట్టకుండా ఎవరైతే అన్యాయంగా తీసుకున్నారో పేర్లు బయట పెట్టకుండా జెన్యూన్ లో ఉండేటువంటి వాళ్ళను ఇట్లా కూర్చొని పెట్టడం అనేటువంటిది ఇది సమంజసం కాదు. ఎందుకంటే అందరూ దుర్మార్గులు కాదు, ఎంతో కొద్ది మంది ఉండొచ్చు. మీ దృష్టికి ఏమైనా వస్తే అట్లాంటివి ఏమైనా ఉంటే మీరు ఆపాలి. కానీ ఈ రోజు జెన్యూన్ గా ఉండేటువంటి పేదల పట్ల ఈ అధికార యంత్రాంగం అట్లాంటి చర్యలు తీసుకోవద్దు. రెండోది మేము కాంగ్రెస్ పార్టీని విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో వేసింది కాబట్టి మేమెందుకు ఇవ్వాలి అని చెప్పేసి మీరు ఆలోచించవద్దు అని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. ఈ అధికార యంత్రాంగాన్ని మేము కోరుతున్నాం. ప్రభుత్వం అనేది వస్తుంటది పోతుంటది, ఏది సంపూర్ణంగా ఏ ప్రభుత్వంలో కాదు. కాబట్టి ఏ ప్రభుత్వం ఇచ్చినా ఎవరిచ్చినా న్యాయంగా ఉండే వాళ్లకు, కష్టపడి బతికే వాళ్లకు, ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్లకు, ఇల్లు లేనటువంటి వాళ్లకు, పేదలుగా ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మీరు న్యాయం చేయండి. ఆ రకంగా చేస్తామని చెప్పేసి మీరందరి ముంగట మీరు స్పష్టంగా చెప్తేనే నేను ఇక్కడ కలవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా పరిపాలన అధికారులతో మాట్లాడితే ఎందుకు లేట్ అయింది, మీరు టైం ఇచ్చింది కదా, మరి ఎట్లా లేట్ అవుతుందని చెప్పేసి అంటే ఆ పటాన్చెరులో ఒక కంపెనీలో అదలబడ్డటువంటి పరిస్థితి ఉంది. 35-42 మంది చనిపోయిండ్రు. ఇక్కడ ఉన్న